రష్మిక మందన్న ఏప్రిల్ 5, 1996లో పుట్టారు. వీరి సొంత ఊరు కర్ణాటకలో కొడగు జిల్లాలోని విరాజ్పేట్. తండ్రి పేరు మదన్ మందన్న, తల్లి పేరు సుమన్ మందన్న. సైకాలజీ, జర్నలిజంలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసి ఆపై మైసూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కామర్స్ అండ్ ఆర్ట్స్ కాలేజ్లో ఎంఎస్ పూర్తి చేసింది. 2014లో మోడలింగ్ ప్రారంభించింది. అదే సంవత్సరం క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ ఆఫ్ 4 ఇండియా టైటిల్ను గెలుచుకుంది. తొలినాళ్లలో నువ్వు యాక్టింగ్ కి పనికిరావు అనే చీత్కారాలు ఎదుర్కొంది. 25 ఆడిషన్లు ఫెయిల్ అయ్యాయి. ఓ ప్రాజెక్ట్ కోసం 3 నెలలు వర్క్ షాప్ జరిగాక ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది. 2016లో కిరిక్ పార్టీ సినిమాతో కన్నడలో ఎంట్రీ ఇచ్చింది. పునీత్ రాజ్ కుమార్ తో అంజనీపుత్ర, గణేష్ తో చమక్ వంటి సినిమాల్లో నటించి హ్యాట్రిక్ హిట్లను సాధించింది. నాగశౌర్య హీరోగా నటించిన చలో సినిమాతో రష్మిక తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. విజయ్ దేవరకొండతో కలిసి గీతా గోవిందం సినిమాలో నటించింది. ఆ తరువాత విజయ్ దేవరకొండతో కలిసి డియర్ కామ్రేడ్ లోనూ నటించింది. పుష్ప సినిమాతో నేషనల్ క్రష్ గా గుర్తింపు దక్కింది. ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకటించిన ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30 జాబితాలో స్థానం సంపాదించుకుంది. రష్మికకి కిరిక్ పార్టీ చిత్రీకరణ సమయంలో నటుడు రక్షిత్ శెట్టితో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. జూలై 2017లో వారి నిశ్చితార్థం కూడా జరిగింది. ఆపై కొద్ది రోజుల్లోనే అతనితో బ్రేకప్ జరిగింది. తాజాగా విజయ్ దేవరకొండతో ఎంగేజ్మెంట్ జరిగింది. గతంలో వేణుస్వామితో ప్రత్యేక పూజలు చేయించింది రష్మిక. ఒక్కో సినిమా కోసం 3 కోట్ల రూపాయల నుండి 5 కోట్ల రూపాయల వరకు వసూలు చేస్తుందట. రష్మిక నెట్వర్త్ 70 కోట్ల రూపాయలు అని చెబుతారు. హైదరాబాద్, ముంబై, గోవా, బెంగళూరు, కూర్గ్లో సొంత ఇళ్లున్నాయి. సంపాదన మొత్తం తండ్రికే ఇస్తుంది. తండ్రి ద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెడుతుందట. డియర్ డైరీ పేరుతో పర్ఫ్యూమ్స్, బ్యూటీ ప్రోడక్ట్ బిజినెస్ స్టార్ట్ చేసింది రష్మిక.